Hi viewers, good evening. DSC content, TH Creations, 8th class, Social Studies History, Lesson 3 నుంచి Part 3 గ్రామీణ ప్రాంతాల పరిపాలనలోని కొన్ని అంశాలను చర్చిద్దాం. ఏ దేశస్థులు భారతదేశానికి వచ్చి తోటల పెంపకందారులుగా మారారు? డచ్ వారు, పోర్చుగీసు వారు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, స్కాట్లాండ్ వారు, ఆంగ్లేయులు. ఏ సాగు విధానంలో తోటల యజమాని నేరుగా తమ అధీనంలోకి భూమిలో నీలిమందు ఉత్పత్తి చేసేవారు? రైతీ నిజ్ పైవేవి కావు. తోటల యజమాని భూమిని కొనుగోలు చేయడం లేదా ఇతర జమీందారుల నుండి కౌలుకు తీసుకొని కూలీలను నియమించడం ద్వారా ఉత్పత్తి చేసేవాడు. రైతీ నిజ్ పైవేవి కావు. నిజ్ సాగులో సమస్య. ఈ సాగులో ఉన్న భూమిని విస్తరించడం కష్టమని తోటలో యజమానులు భావించారు. నీలిమందు సారవంతమైన భూములలో మాత్రమే సాగు చేయవచ్చు. జనసాంద్రతతో కూడిన ప్రాంతాలు, దూరంలో కంటికి కనిపించే చెల్లాచెదురుగా ఉన్న చిన్న చిన్న కమతాలను మాత్రమే సేకరించగలరు. పైవన్నీ సరైనవే. నిజ్ సాగులో సమస్య కానిది. తోటల యజమానులకు సంఘటితముగా ఉన్నటువంటి విశాల ప్రాంతాల అవసరం. నీలిమందు కర్మాగారం చుట్టూ ఉన్న భూమిని కౌలుకు తీసుకుని ఆ ప్రాంతం నుంచి రైతులకు వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించారు. సాధారణంగా రైతులు వరి సాగులో తీరిక లేకుండా ఉన్న సమయంలో కూలీలు ఖచ్చితముగా అవసరం. విశాలమైన తోటల నిర్వహణకు పెద్ద సంఖ్యలో కూలీలు అవసరం లేదు. బిగా అనగా నీలిమందు సాగు చేయడం. భూమిని కొలుచుటకు ఒక ప్రమాణము. ఎకరములో 1/3 వంతు. 4 2 మరియు 3. ఒక బిగా నీలిమందు సాగు చేయడానికి ఎన్ని నాగళ్ళు అవసరము? 1, 4, 2, 5. తోట యజమానులకు 1000 బీఘాల భూమి సాగు చేయుటకు ఎన్ని నాగళ్ళు అవసరమో? 1000, 3000, 20,000, 2000. నీలిమందు ఉత్పత్తి చేసే భూమి నిజ్ సాగు కింద ఎంత శాతము కంటే తక్కువ ఉండేది? 22%, 24%, 21%, 25%. సత్తా అనగా నిజ్ పద్ధతిలో తోటల యజమానులు రైతులను ఒప్పంద పత్రంపై సంతకము చేయమని బలవంతము చేసేవారు. రైతీ పద్ధతిలో తోటల యజమానులు రైతులను ఒప్పంద పత్రంపై సంతకం చేయమని బలవంతం చేసేవారు. కొన్నిసార్లు రైతుల తరపున ఒప్పందంపై సంతకం చేయమని గ్రామ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. ఒప్పందంపై సంతకం చేసిన రైతులు నీలిమందు ఉత్పత్తి చేయడానికి తోటల యజమానుల నుండి తక్కువ వడ్డీకి రుణాలు పొందేవారు. 2 మరియు 3. రుణం పొందాలనుకున్న రైతులు తమ భూ విస్తీర్ణంలో కనీసం ఎంత శాతం నీలిమందును సాగు చేయాల్సి ఉంటుంది? 35%, 25%, 35%, 45%, 15%, 25%. పులియబెట్టడము లేదా నిటారుగా ఉండే తొట్టి. నీలిమందు మొక్కల నుండి ఆకులు తొలగించిన తరువాత వెచ్చని నీటిలో చాలా గంటలు నానబెడతారు. ఈ ప్రక్రియలో మొక్క పులిసినప్పుడు దాని నుండి ద్రవం ఉడకడం, బుడగలు రావడం ప్రారంభమవుతుంది. కుళ్ళిన ఆకులను తీసివేయడం జరుగుతుంది. పైవన్నీ సరైనవే. ద్రావణాన్ని ఈ తొట్టిలోనికి పంపించడం జరుగుతుంది. మొదటి తొట్టి, కొట్టే తొట్టి లేదా రెండవ తొట్టి, ఏర్పాటు చేసిన తొట్టి, 4వ తొట్టి. నీలిమందు గుజ్జును మరొక తొట్టిలోకి మారుస్తారు. మొదటి తొట్టి, కొట్టే తొట్టి లేదా రెండవ తొట్టి, ఏర్పాటు చేసిన తొట్టి, 4వ తొట్టి. మార్చి 1959లో
ఏ ప్రాంతంలో వేల మంది రైతులు నీలి మందును పండించడానికి తిరస్కరించారు? మద్రాసు, బొంబాయి, మధ్యప్రదేశ్, బెంగాల్. లఠియాలు అనగా ముందస్తు రుణాలు తీసుకోవడం, ఆక్రమించబడిన భూమి, తోట యజమానుల చేత పోషించబడే లాఠీలు ధరించిన బలమైన వ్యక్తులు, కౌలు వసూలుకే వచ్చిన గుమస్తాలు. నీలిమందు తిరుగుబాటు జరిగిన సంవత్సరం 1858, 1859, 1878, 1869. బరాస్టాఫ్లో ఉన్నప్పుడు నీలిమందు ఒప్పందాలను అంగీకరించమని ఈడెన్ రైతులను బలవంతం చేయరాదని పేర్కొంటూ ఎవరు జారీ చేశారు? యాస్లే, ఆస్లే, లెఫ్టినెంట్ గవర్నర్ పైవేవి కావు. ఏ శతాబ్దము చివరలో ఈ రంగుల ఆవిష్కరణతో వ్యాపారం తీవ్రంగా ప్రభావితమైంది? నీలిమందు, నైలాన్, సింథటిక్, తెలుపు. తిరుగుబాటు తర్వాత బెంగాల్లో నీలిమందు ఉత్పత్తి పడిపోయి తోటల యజమానులు తమ కార్యకలాపాలను ఎక్కడికి తరలించారు? మద్రాసు, బొంబాయి, కలకత్తా, బీహార్. 1917లో మహాత్మా గాంధీ సందర్శన నీలిమందు తోట యజమానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి నాంది. ఖేడా ఉద్యమము, స్వదేశీ ఉద్యమము, చంపారన్ ఉద్యమము, గుజరాత్ ఉద్యమము. 18వ శతాబ్దము ప్రారంభంలో ఒక ఫ్రెంచ్ మిషనరీ కరేబియన్ దీవులకు ప్రయాణించి ఆ ప్రాంతపు ఫ్రెంచ్ బానిసల గురించి రాశాడు. ఈడెన్, యాస్లే, జీన్ బాప్టిస్ట్ లబాట్ పైవేవి కావు. వ్యూవర్స్, ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.